వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈ రోజులలో నేల మీద కూర్చొని భోజనం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. కానీ కుర్చీ కంటే నేలపై కూర్చొని తినటమే ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు. కాళ్ళు ముడుచుకొని నేల మీద కూర్చోవటం వల్ల ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు చేకూరుతున్నాయని చెప్తున్నారు. అదేమిటో ఈ వీడియోలో తెలుసుకుందామా. కండరాలు దృఢంగా ఉండాలంటే నేల మీద కూర్చొని తినటం చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే దీనివల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాలలో నొప్పి ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుందట. చాలా రోజు కింద కూర్చొని తినటం అలవాటు చేసుకుంటే కండరాలలో కదలిక పెరిగి అవి ఫ్లెక్సిబుల్గా దృఢంగా మారుతాయట. అలాగే ఈ భంగిమ వివిధ రకాల శారీరక నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందంటున్నారు నిపుణులు. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందట. కింద కూర్చొని నేలపై ప్లేటు పెట్టుకొని తినటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుందంటున్నారు నిపుణులు. ఈ ప్రక్రియలో భోజనం నోట్లో పెట్టుకోవటం, ముందుకు వంగటం, తిరిగి వెనకకి రావటం, ఇలా వెంటనే చేసే భంగిమల వల్ల ఆహారం జీర్ణం కావటానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయట. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే శరీరానికి కావలసిన శక్తి కూడా అందుతుందట. బరువు తగ్గొచ్చంట. నేల మీద కూర్చొని భోంచేయటం వల్ల బరువు కూడా తగ్గొచ్చట. అది ఎలాగంటే సాధారణంగా మనకు సరిపోయేంత తింటాం కదా, లేదా అనే విషయాన్ని తెలియడానికి పొట్ట నుంచి మెదడుకి సిగ్నల్స్ అందించే నాడి ఒకటి ఉంటుందట. డైనింగ్ టేబుల్పై తినటం కంటే కింద కూర్చొని తినటం వల్ల ఈ నాడి మరింత సమర్థంగా పనిచేస్తుందట. కాబట్టి మనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటాం. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. బంధాలు పటిష్టం. ఒకసారి మీ కుటుంబం సభ్యులందరితో కలిసి హాయిగా కింద కూర్చొని తింటాం కదా, మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనకే అర్థమవుతుంది. అదే పరోక్షంగా అనుబంధాలను పెంచుతుంది నిపుణులు చెప్తున్నారు. అయితే నడువు నొప్పి, కీళ్ళ నొప్పులు ఉన్నవారు మాత్రము వైద్యుని సలహా తమ సౌకర్యం మేరకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే అక్కడ కూర్చొని తినటం మేలు. మనం నడువు నొప్పులు అవి ఉంటే కింద కూర్చొని తినలేము కదా, అందుకని అది ఎట్ట మనకు అనుకూలంగా ఉంటే అలా తినటం మేలు. పొద్దుపోయాక తినటం లైట్ డిన్నర్లు ప్రస్తుతం మనకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించు. కానీ పూర్వీకులు సూర్యోస్తమయం అవ్వగానే రాత్రి భోజనాన్ని ముగించేవారు. గూట్లో దీపం పెట్టంగానే తినేసేవాళ్ళు. వాళ్ళు అప్పుడు గూడల్లో పెట్టుకునేవాళ్ళంట. గూట్లో దీపం పెట్టంగానే తినేసేవాళ్ళంట. అంత త్వరగా నిద్రకు ఉపక్రమించేవాళ్ళు. నిజానికి హెల్దీ టు డిన్నర్, హెల్దీ టు బెడ్ అలవాటు మీద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి భోజనాన్ని పెందలాన్నే ముగించడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందామా. రాత్రిపూట భోజనం పెందలాన్నే తినేసి 10 అడుగులు వాకింగ్ చేయాలండి. ఎందుకంటే అది జీర్ణం అవుద్ది బాగా. అంతకుముందు మన పెద్దోళ్ళు భోంచేయంగానే గూట్లో దీపం పెట్టంగానే భోంచేసేవాళ్ళు, అటు ఇటు తిరిగి పడుకునేవాళ్ళు.